ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిరేంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మనకు కార్డియాక్ డైట్ ఎలాంటిది ఫాలోఅప్ చేసుకోవచ్చు, ప్లస్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్డియాక్ అంటే ముందుగా మనము లైక్ డయాబెటిక్ లాగా కేర్ తీసుకుంటాం, అలాగే మనం ప్రీ హైపర్ టెన్షన్ ఉన్నప్పటి నుంచి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. హైపర్ టెన్షన్ అంటే మనకు కామన్గా బీపీ లెవెల్స్ హై చూపించడం. అంటే మనకు ఇందులో నార్మల్ రేంజెస్ వచ్చేసి 120/80 అనేది నార్మల్ రేంజెస్. ఒకవేళ ప్రీ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు 130/90 లేకుంటే అంతకంటే ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటే ఎమర్జెన్సీ హైపర్ టెన్షన్ లాగా చూస్తాం. ఎప్పుడైతే మనకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 అంటే 140/99 ఇలాగా ఎక్కువ వస్తుందంటే కొంచెం జాగ్రత్తలు అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే దీనికంటే ముందు కూడా మీరు ఎప్పుడైనా హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు అందులో మనకు హైపర్ టెన్షన్ కానీ, లేకుంటే ఫ్యాటీ లివర్ కానీ, లేకుంటే డిస్లిపిడేమియా అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి కొన్ని టెస్టులు అనేవి చేయించుకొని అది ఎంతవరకు మీకు హెల్త్ నార్మల్గా ఉంది, లేకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది కూడా మీరు గుర్తించాల్సి వస్తుంది. వచ్చేసి మనం తినే తిండిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. ఒకవేళ మీకు బీపీ లెవెల్స్ కానీ, లేకుంటే ఫ్యాటీ లివర్ కానీ, లేకుంటే లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనం ఇంటి దగ్గర కుకింగ్ మెథడ్స్ చూసుకున్నప్పుడు ఎక్కువ కూడా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, అంటే ముఖ్యంగా వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్లో అనేది వంట చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఎప్పుడైతే వంట చేస్తామో దాని యొక్క ఆయిల్ ర్యాన్సిడిటీ లెవెల్స్ అనేది చేంజ్ అవుతుంది. ముఖ్యంగా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ పెరగచ్చు, లేకుంటే ఎల్డిఎల్ వాల్యూస్ పెరగచ్చు. ఇవన్నీ కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ వల్లే మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే చాలామందిలో కూడా మేము వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్, మేము ఎలాంటి ఫుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏం లేవు, అయినా కూడా మాకు ఇలాగ వాల్యూస్ అనేది ఎక్కువ వస్తుందంటే సో ఇవి ఏంటంటే మనకు మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్, అలాగే కుకింగ్ మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఏంటంటే 1-2 రోజులు అనేది ఈ ఫ్యాట్ లివర్ కానీ, లేకుంటే లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ రావడం అనేది ఉండదు అనమాట. కనీసం అంటే ఒక 1 ఇయర్, లేకుంటే 2 ఇయర్స్, కొంతమందికి 6 ఇయర్స్ ఇలా కూడా చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో కూడా వెయిట్ ఎక్కువ ఏమి ఉండరు, కాకపోతే ఫ్యాట్ లివర్ కానీ, లేకుంటే లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎక్కువ చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్త చేసుకున్నట్లయితేనే వాటి నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. ఫుడ్ పరంగా తీసుకున్నప్పుడు హైపర్ టెన్షన్కి సంబంధించి చాలా వరకు అంటే కార్డియాక్ సంబంధించి చాలా రకాలైన డైట్స్ అనేవి ఫాలోఅప్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే బెస్ట్ డైట్ అన్నప్పుడు మనకు మెడిటేరియన్ డైట్ అనేది బెస్ట్ డైట్ లాగా చూసుకోవచ్చు. అంటే ఇందులో కూడా మనకి ఏంటంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అలాగే మనకు హోల్ గ్రెయిన్స్, సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ కూడా మనం ఎక్కువ డైట్లో ఇంక్లూడెడ్ ఉండేట్టుగా చూసుకోవచ్చు. అంటే మనకు ఒక రోజులో వచ్చేసి ఫ్రూట్స్ వచ్చేసి 3 కానీ, లేకుంటే 4 సర్వింగ్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ మనకు కామన్గా ఒక 5 సర్వింగ్స్. అంటే ఇక్కడ కుకింగ్ కర్రీస్ వేరు, వెజిటబుల్ కర్రీస్ వేరు, అలాగే వెజిటబుల్ సలాడ్స్ వేరు అనమాట. సో ఈ రెండు కూడా మనం డైట్లో ఉన్నట్టుగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు ఎప్పుడైతే హైపర్ టెన్షన్ కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీ లైఫ్ స్టైల్ అనే మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనగానే ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండు కూడా డిపెండ్ అవుతుంది. ఫుడ్లో వచ్చేసి ఎప్పుడైతే హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు omega-3 లేకుంటే మనకు వచ్చేసి హెల్తీ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది ఎక్కువ ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ చూసుకున్నప్పుడు వచ్చేసి దీంట్లో కూడా మనం 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీని చూసుకుంటాం. అందులో వచ్చేసి మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ. అందులో అంటే మనకు వీక్లీ వచ్చేసి 159 మినిట్స్ అనేది 60 మినిట్స్ అనేది చేసుకోవచ్చు. ఇందులో వాకింగ్ కానీ, లేకుంటే గార్డెనింగ్ కానీ, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటివి అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సివియర్ ఇంటెన్సిటీ యాక్టివిటీ. అందులో వచ్చేసి మనకు జాయింగ్, రన్నింగ్ అంటే స్పీడ్ రన్నింగ్, అలాగే మనకు ఏమైనా గేమ్స్ కూడా ఎక్కువ రన్నింగ్తో కూడినటువంటిది ఆడడం, అది సివియర్ ఇంటెన్సిటీ యాక్టివిటీ కింద మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకు స్ట్రెంథనింగ్ యాక్టివిటీ కూడా చేసుకోవచ్చు. స్ట్రెంథనింగ్ యాక్టివిటీ అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, లేకుంటే బరువులు ఎత్తడం, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ఏముంది, మీకు ఎలాంటి యాక్టివిటీ సెట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలన్నమాట.
అంతేకాని మనకు అన్నెసెసరీ యాక్టివిటీ అనేది అంటే మీకు స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు బట్ ఎక్కువ సివియర్గా చేస్తున్నప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ కానీ లేకుంటే లెగ్ పెయిన్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ బాడీ కూడా ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, అంటే మీరు బాడీ హైట్కి వెయిట్కి కరెక్ట్గా ఉన్నారా, లేకుంటే ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబెసిటీ ఉన్నారా, దాన్ని బట్టి కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. మీరు డైలీ ఒకవేళ ఫ్యాట్ లివర్ కానీ లేకుంటే ఎల్డిఎల్ కానీ లేకుంటే ఏమైనా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు డైలీ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్, అలాగే వాల్నట్స్, అలాగే పంకిన్ సీడ్స్, ఇవి డైలీ 20 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అది వచ్చేసి మనకు తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ వస్తుంది. మీ బాడీలో ఏమైనా ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ వాల్యూస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అనేసి వెజిటబుల్స్లో ముఖ్యంగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అది ఏదర్ లంచ్లో కానీ డిన్నర్లో కానీ కంపల్సరీ ఉండేట్టుగా మీరు యాడ్ చేసుకోవాలి. సో అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, ఫైబర్ అనేది ఎక్కువ యాడెడ్ ఉంటుంది, ప్లస్ మీకు సెటైటీ లెవెల్స్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. సో ఒకవేళ మీకు టైం కుదరట్లేదు యాక్టివిటీకి కానీ లేకుంటే మనం తినే ఫుడ్ ఫాలోఅప్ చేయడానికి కుదరట్లేదంటే అట్లీస్ట్ మీరు లంచ్ టైం కంటే ముందు ఒక బౌల్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్, కుకుంబరు, బాయిల్డ్ కానీ లేకుంటే రా వెజిటబుల్ సలాడ్ కానీ మీరు తీసుకుంటేనే ఒక 200 గ్రామ్స్ వరకు మీరు తీసుకునే లంచ్ క్వాంటిటీ వచ్చేసి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఒక రోజులో వచ్చేసి కామన్గా 20 ml అనేది అడ్వైజబుల్. ఒకవేళ ఏమైనా మీ ప్రాబ్లం బట్టి హైపర్ టెన్షన్ కానీ ఇలా ఉన్నప్పుడు 15 ml కానీ లేకుంటే 20 ml వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మీరు అవాయిడ్ చేయాల్సింది ప్రాసెసింగ్ ఫుడ్స్, అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అలాగే మనకు బెవరేజెస్ వస్తాయి, బెవరేజెస్ కూడా మీరు అవాయిడ్ చేసుకొని ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కార్డియాక్ డైట్లో కామన్గా చూసుకున్నది లో సోడియం తీసుకోవాలి, అలాగే లో ఫ్యాట్ డైట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది డిపెండ్ ఆన్ పర్సన్ బట్టి కూడా మీకు డైట్లో అనేది మోడిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏమైనా ఇంకా డైట్కి సంబంధించి ఏమైనా వివరాలు కావాలన్నా లేకుంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీ హెల్త్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.